పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ కానీ పాటలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ మూవీ ఉగాది కానుకగా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ స్పీడప్ పెంచిన మేకర్స్ గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహణకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు పవన్. అందుకే ఈ సినిమా ప్రమోషన్స్లో ఎక్కువగా కనిపించడం లేదు. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఆయన రాబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రిలీజ్ టైం దగ్గర పడుతుండటంతో ఉస్తాద్ భగత్ సింగ్ సెన్సార్ కార్యక్రమాలు తాజాగా పూర్తయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు ఎలాంటి కట్స్ లేకుండా యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేశారు. ఇక ఫస్ట్ హాఫ్ 1 గంట 11 నిమిషాల 30 సెకండ్స్ ఉంటే సెకండ్ హాఫ్ 1 గంట 22 నిమిషాల 29 సెకండ్స్తో కలిపి మొత్తం రన్ టైం వచ్చేసి 2 గంటల 34 నిమిషాలు ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాకి ఇది పర్ఫెక్ట్ రన్ టైం అనే చెప్పాలి. సినిమా చూసిన సెన్సార్ టీం కూడా బ్లాక్ బాస్టర్ అవుతుందని చెప్పినట్లుగా ఫిల్మ్ సర్కిల్స్లో టాక్ నడుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే హైలైట్గా ఉందని సెన్సార్ టీం నుంచి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవడంతో ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో ఈ న్యూస్ని తెగ స్ప్రెడ్ చేస్తున్నారు. రేపు థియేటర్స్లో ఖచ్చితంగా తమన్ బీజిఎంకి చొక్కాలు చింపుకోవడం పక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.